హలో అండి అందరికీ. ఈరోజు రెసిపీ క్యారెట్ ఫ్రైని టేస్టీగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇందులోకి కొబ్బరి వెల్లుల్లి కారం వేసి క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను. వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి, రసంతో అయినా, సాంబార్తో అయినా సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక పోపు దినుసుల్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 1 ఎండుమిర్చిని వేసి ఒకసారి గరిటతో బాగా కలిపేసి ఇవి ఫ్రై అయినాక ఇందులోకి చిన్నగా కట్ చేసిన 1/2 కేజీ క్యారెట్ ముక్కలు వేసుకొని ఒకసారి గరిటతో బాగా కలిపేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయినంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. నేను స్టీల్ కడాయిలో చేస్తాను కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు నాన్ స్టిక్లో చేస్తే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. క్యారెట్ ముక్కలు ఫ్రై అవుతుండగా ఇప్పుడు కొబ్బరి వెల్లుల్లి కారంని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, తొక్క వలిచి పెట్టుకున్న 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చి కొబ్బరిని వేసుకొని బ్లెండ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి వెల్లుల్లి కారంను పక్కన పెట్టుకొని నెక్స్ట్ క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గరిటతో బ్రేక్ చేస్తే సాఫ్ట్గా ముక్క విరిగిపోతే క్యారెట్ ముక్కలు బాగా వేగినట్లు. వీడియోలో చూస్తున్నారు కదా, క్యారెట్ ముక్కలు చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి. నెక్స్ట్ ఇందులోకి ఇందాక బ్లెండ్ చేసిన కొబ్బరి వెల్లుల్లి కారం వేసుకొని క్యారెట్ ముక్కలకి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ అయ్యాక మూత తీసి సాల్ట్ కారం చెక్ చేసుకోండి. ఏదైనా చాలకపోతే వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీరని వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. 10 నిమిషాలు అలా వదిలేయండి. కరివేపాకు, కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, టేస్టీ యమ్మీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. క్యారెట్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా కొబ్బరి వెల్లుల్లి కారం చేసి క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్టీ క్యారెట్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి. వైట్ రైస్లోకి, సాంబార్తో కానీ, రసంతో కానీ సైడ్ డిష్గా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.